వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం నిడిగట్ల గ్రామంలో సెక్రటరీ జనసేన ఉమ్మడి జిల్లాలో జాయింట్ సెక్రటరీ మేడిచెట్టి శివరాం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాన్ని, రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు ఒక సామాన్య నాయకుడిపై ఓడిపోయారంటే వారి పరిపాలన ప్రజలకు నచ్చలేదనే విషయం అర్థమైనట్లు తెలుసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ మేడిచెట్టి శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ, ఉమ్మడి తూర్పుగోదావరి. ఎన్డీఏ కూటమి విజయానికి దానికి తోడ్పడిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం, ఈ ప్రజా విజయం, ఇది ప్రజా తీర్పు. ఇది ఏదైతే అక్రమంగా, అన్యాయంగా పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా వాళ్ళని బయటికి పంపించవచ్చు అనేది ఈరోజు ప్రజల్లో ఖచ్చితమైన అవేర్నెస్ వచ్చి అత్యధిక ఓటింగ్ అనేది జరగడం జరిగింది. ఇది చారిత్రాత్మక విజయం. ఇలాంటి విజయాలు మరొక్కసారి ప్రతి రాజకీయ పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలను ప్రేమించి, ప్రజా సమస్యలను తీర్చి, రాజకీయాన్ని ప్రజల మీద రాజకీయం చేయకుండా ప్రజా పరిపాలనలో అందరికీ మేలు చేసేలాగా, అలాగే రాష్ట్ర అభివృద్ధిని పొందేలాగా చేసిన రోజున ప్రతి నాయకుడికి కూడా గుర్తింపు ఉంటుంది, ప్రజల్లో చైతన్యం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకి మరొక్కసారి పట్టం కట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందించిన రాజనగర ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయంలో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసి బలరామకృష్ణ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ఇంతటి గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు. ఆయన కోరుకొండ మీటింగ్లో ఒక మాట చెప్పాడు. ఆయన ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా కోరుకొండ మండలంలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి, మళ్ళీ దాని గురించి ఇదే రిపోర్టర్స్ అడిగినప్పుడు నేను నెగ్గుతానేమో అనుకుని అలా చెప్పాను తప్ప నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కాదండి. ఇలాగుంటుంది ఈ వైసీపీ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క మాటల విధానం. ఆ మధ్యన సోషల్ మీడియాలో ఒకడు ఉన్నాడు, ఆడికి పిచ్చెక్కిందో తెలియదు, ఇంకోటి ఏందో తెలియదు, ఆడెస్టో వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడో ఆడికి అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజకీయంగా నీట్గా ప్రతి విషయాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి తప్ప అపహాస్యం, అవహేళన, పర్సనల్స్ మాట్లాడుకోవడం, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా దాన్ని అనుభవించవలసిన పరిస్థితి అయితే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడే పరిస్థితి అయితే నిజంగా వాళ్ళకి లేదు. అయినా సరే మాట్లాడారు. దానికి తగ్గట్టుగా ప్రజలు సైలెంట్గా ఉండి ఒక ఓటు ద్వారా వైలెన్స్ తీసుకొచ్చి వైసీపీ మీకు బై బాయ్ అని చెప్పేసి చెప్తూ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో వాళ్ళకి శుభ్రంగా, అంటే ఇంకా వేరేగా మాట్లాడుకునే విధంగా కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రతిపక్షం కూడా ఉండకూడదు అనే రీతిలో రాష్ట్రానికి అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లు అందించి పరిపాలన అందంగా చేయండి, ప్రజలకు మేలు చేసేలా చేయండి, మీకంటూ ఎదురు లేకుండా చేయండి అన్నట్టుగా ఈరోజు ప్రజల తీర్పు అనేది చాలా ఆనందపడవలసిన విషయం. కాబట్టి ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సింది, ప్రజాక్షేత్రంలో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా సరే, ఎప్పుడైనా సరే విజయం తథ్యం. అలాగే ప్రజల మీద దౌర్జన్యం చేసే నాయకులు, రౌడీజం చేసే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధానం అనేది తథ్యం అనేది ఈరోజు ఈ తీర్పు మీద మనకి తెలుస్తుంది. జై హింద్, జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.